హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో బిజీగా ఉండే మార్నింగ్ టైంలో ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నానండి. అది పోహా ఉప్మా. ఇదేంటంటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా చేసేయచ్చు అనమాట పిల్లలకి. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా చేయడం కూడా ఈజీ అనమాట. ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒక్కసారి వీడియోకి లైక్ చేసేయండి. ముందుగా ఒక గ్లాస్తో అటుకులను తీసుకొని బౌల్లోకి వేసి వాష్ చేసుకోవాలి. అయితే సుమారుగా వచ్చేసి 1/2 కిలో అటుకులు ఉంటాయన్నమాట. సో ఈ అటుకుల్లో వాటర్ వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోండి. 2-3 సార్లు అనే కన్నా కూడా అటుకుల్లోని డస్ట్ అంతా కూడా పోయేంత వరకు వాష్ చేసుకుంటే సరిపోతుంది. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమీ వాటర్ ఏమీ లేకుండా బాగా పిండేసుకోవాలి. అంటే అటుకులు మనకి పొడి పొడిగా వచ్చేయాలన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా పిండుకొని ఒక బౌల్లోకి వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉప్మా చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు కూడా వేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ముందుగా ఈ పోపులను వేయించేసుకోవాలి. తర్వాత కట్ చేసుకుని ఆనియన్ ఒకటి వేసుకుని అలాగే రుచికి సరిపడగా పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కలు కూడా వేసుకుని వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో క్యారెట్ తురుము అలాగే పసుపు వేసుకుని కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత క్యారెట్ తురుమును 1 నిమిషం పాటు వేయించుకోవాలి. సో ఇవన్నీ కూడా బాగా వేగి క్యారెట్ మగ్గిన తర్వాత ముందుగా మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న అటుకులన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి పోపు అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కావాలంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక అరచక్క నిమ్మరసం పిండుకున్న కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ అరచక్క నిమ్మరసం అయితే వేస్తున్నానండి. నిమ్మరసం వేసిన తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడిగా అటుకుల ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, అలాగే త్వరగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.